నెక్స్ట్ వేస్ట్ బ్యాండ్ని డ్రా చేద్దాం. వేస్ట్ బ్యాండ్ని ఆల్వేస్ గ్రెయిన్ లైన్లోనే డ్రా చేయాలి. అంటే అంచున్న వైపే ఇలా లెంగ్త్గా డ్రా చేయాలి. సో 4 లేయర్స్ కావాలి మనకి వితౌట్ లైనింగ్ కాబట్టి. విత్ లైనింగ్ అయినా 4 లేయర్సే కావాలి లైనింగ్కి. సో క్రింద నుంచి డ్రా చేసినప్పుడు ఒక 1 ఇంచెస్ అలా కొంచెం గ్యాప్ ఉంచుకొని బేస్ లైన్ డ్రా చేయండి. ఈ డ్రాఫ్టింగ్ని చూసారు కదా. దీన్ని ఫుల్గా చూడాలంటే NIMT యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. 500 రూపీస్ వర్త్ కోర్స్ని ఫ్రీగా చూడండి. ఇందులో కంప్లీట్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఉంది. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, కోర్స్ని మొదలు పెట్టండి. ఇది వేస్ట్ లైన్ అవుతుంది మీకు. ఫ్రంట్ డ్రా చేసినప్పుడు మనం అండర్ బస్ట్ లైన్ వరకు వచ్చాం. అండర్ బస్ట్ లైన్ నుంచి రిమైనింగ్ వేస్ట్ లైన్ వరకు ఉన్న వాల్యూని మనం డ్రా చేయాలి. సో ఫస్ట్ బేస్ లైన్ క్రింద నుంచి పైకి డ్రా చేస్తాం. అంటే వేస్ట్ లైన్ నుంచి అండర్ బస్ట్ లైన్ వరకు డ్రా చేస్తాం. సో వేస్ట్ లైన్, సెంటర్ ఫ్రంట్ లైన్, సీమ్ ఎలవెన్స్, బ్యాక్ అండ్ ఫ్రంట్లో మనం బ్యాక్ కంటే ఫ్రంట్కి 2 ఇంచెస్ లీవ్ చేసాం కటింగ్ చేసేటప్పుడు. సో 2 ఇంచెస్ లీవ్ చేసాం కాబట్టి బోత్ సైడ్ సీమ్ ఎలవెన్స్తో 3 ఇంచెస్ బాక్స్ని ముందుగా మార్క్ చేయండి. 3 ఇంచెస్. వేస్ట్ లైన్లో వేస్ట్ బై 4, అండర్ బస్ట్ లైన్లో వేస్ట్ బై 4 ప్లస్ హాఫ్ అన్ ఇంచ్ని మార్క్ చేయాలి. సెంటర్ ఫ్రంట్ నుంచి వేస్ట్ బై 4 8 ఇంచెస్, వేస్ట్ బై 4 8 ఇంచెస్ ప్లస్ హాఫ్ అన్ ఇంచ్ మెజర్ చేయండి. తర్వాత ఇక్కడ నుంచి హాఫ్ అన్ ఇంచ్ డౌన్లో ఒక మీటింగ్ పాయింట్, ఇక్కడ కూడా హాఫ్ అన్ ఇంచ్ డౌన్లో ఒక మీటింగ్ పాయింట్ని ఇవ్వండి. ఈ 2 మీటింగ్ పాయింట్స్ని కలుపుతూ ఒక స్ట్రైట్ లైన్, తర్వాత 1.5 ఇంచెస్ సీమ్ ఎలవెన్స్ డ్రా చేయండి. సెంటర్ ఫ్రంట్ నుంచి ఎపెక్స్ టు ఎపెక్స్ బై 2 మైనస్ హాఫ్ అన్ ఇంచ్ ఒక మార్క్ చేయండి. అంటే 3 1/8 అండ్ 3 1/8. ఈ రెండింటికి మధ్యన ఒక లైన్. ఈ లైన్ నుంచి ఎగ్జాక్ట్గా ఈ లైన్ని కలపండి. నెక్స్ట్ ఇక్కడి నుంచి కూడా ఈ మీటింగ్ పాయింట్ని కలపండి. సెంటర్ ఫ్రంట్ నుంచి ఎగ్జాక్ట్గా 1 ఇంచ్, ఆల్ సైజెస్లో ఇవే మీటింగ్ పాయింట్స్. ఇక్కడ కూడా హాఫ్ అన్ ఇంచ్ డౌన్, ఈ హాఫ్ అన్ ఇంచ్ డౌన్, ఈ 1 ఇంచ్ రైజ్, ఇవన్నీ కూడా ఆల్ సైజెస్లో ఒకే విధంగా ఉండాలి. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కలుపుతూ ఒక లైన్ డ్రా చేయండి. ఆల్ సైజెస్ డ్రా చేసుకునేటప్పుడు బ్యాక్ అండ్ ఫ్రంట్లో ఇక్కడ 2 ఇంచీలు ఉంచినట్లయితే బ్యాండ్ విడ్త్ ఆల్వేస్ 3 ఇంచెసే వస్తుంది. కుట్టిన తర్వాత మనకి ఎగ్జాక్ట్గా 2 ఇంచెస్ సరిపోతుంది. సో వేస్ట్ బ్యాండ్ డ్రాఫ్టింగ్ అయింది. ఇక్కడ షార్ప్ పాయింట్ ఉంది, షార్ప్ పాయింట్స్ లేకుండా చూసుకోండి, స్మూత్ అప్. అలాగే ఇక్కడ కూడా స్మూత్గా లేనట్లయితే స్మూత్ చేసుకోండి.
వేస్ట్ బ్యాండ్ రెడీ అయింది. సరిపోతుందా లేదా అని మీరు చెక్ చేసుకోవచ్చు. ఫ్రంట్ని తీసుకోండి. ఫ్రంట్ని ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ½ ఇంచులో మీరు మెజర్ చేసుకోవచ్చు. ఈ ఏరియా ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి మెజర్ చేసుకోండి. అలాగే ఇక్కడ కూడా ½ ఇంచ్ వాల్యూలో ఇక్కడ వరకు డైరెక్ట్గా మీరు మెజర్ చేసుకోవచ్చు. ఒకసారి చూద్దాం. టెన్ 7/8 వస్తుంది. అలాగే ఫ్రంట్లో కూడా మనం ఒకసారి మెజర్ చేద్దాం. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు, నెక్స్ట్ 7/8 నుంచి ఒక 1/8 to 1/4 ఇంచ్ ఎక్కువ వస్తుంది బాడీలో. సో మీరు ఆ 1/4 ఇంచ్ని ఇక్కడ ఇంక్రీజ్ చేసుకోండి. ఇక్కడి నుంచి డైరెక్ట్గా మార్క్. సో వేస్ట్ బ్యాండ్ కట్ చేసుకునేటప్పుడు వేస్ట్ బై 4 ప్లస్ ½ ఇంచ్ అనేది మినిమం. ఒక్కొక్కసారి 3/4 ఇంచెస్ వాల్యూ కూడా మీకు పడుతుంది. అయితే ఈ రెండు కలిపేటప్పుడు మ్యాచ్ కావాలి కాబట్టి ఫ్రంట్ వాల్యూని వేస్ట్ బ్యాండ్ వాల్యూని రెండు ఎగ్జాక్ట్గా చెక్ చేసుకోవడం చాలా అవసరం. అలాగే స్టిచ్చింగ్ చేసేటప్పుడు సరిపోతుందా లేదా అని చూసుకోవాలంటే మీరు ఇక్కడ ½ ఇంచ్ మీటింగ్ పాయింట్ దగ్గర రెండు కలిపి కుడతారు. సో డాట్ని క్లోజ్ చేస్తారు. డాట్ని క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి ఎగ్జాక్ట్గా సరిపోతుందా లేదా అని చూడండి. ఇలా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా రెండు ఈ పాయింట్కి వచ్చేటప్పటికి సరిపోతుంది. రెండు సరిపోతున్నాయి కాబట్టి మనం వేస్ట్ బ్యాండ్ని కటింగ్ చేయొచ్చు. ఇక్కడ ఈ వాల్యూ ఎగ్జాక్ట్గా మనకి 3 ఇంచెస్ రావాలి. 3 ఇంచెస్ కంటే ఏమాత్రం ఎక్కువైనా సరే కూడా మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మిస్ మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మార్కింగ్ పైన ఎగ్జాక్ట్గా కటింగ్ చేయండి. ఈ విధంగా ఫ్రంట్ వేస్ట్ బ్యాండ్ని మనం మార్కింగ్ చేయొచ్చు. అగైన్ మళ్ళీ చెక్ చేసుకోండి. డాట్ని క్లోజ్ చేయండి. అండ్ ఇక్కడ వరకు చూడొచ్చు. ఇలా చెక్ చేసుకొని ఫినిష్ చేయాలి. ఈ డ్రాఫ్టింగ్ని చూసారు కదా. దీన్ని ఫుల్గా చూడాలంటే NIMT యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. 500 రూపీస్ వర్త్ కోర్స్ని ఫ్రీగా చూడండి. ఇందులో కంప్లీట్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఉంది. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, కోర్స్ని మొదలు పెట్టండి.